హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక ఈ రోజు అయితే ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అది కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అది కూడా మ్యాగీతో, పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాగీతో డిఫరెంట్ రెసిపీ చూపిస్తాను మీకు. 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈజీగా. చూసారు కదా, ఫస్ట్ ఈ మ్యాగీని కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ మ్యాగీ ప్యాకెట్లో మసాలా ఉంటుంది కదా, అది తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు దీంతో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. దానిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. వాటర్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా మ్యాగీ, ఆ మ్యాగీ తీసుకొని దానిలో వేసుకోవాలి. మీకు స్ట్రైట్గా కావాలంటే అలానే వేసుకోండి, లేకపోతే చిన్నగా కావాలంటే కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలో చూపిస్తాను. అది ఉడుకుతూ ఉంటుంది, సిమ్లో పెట్టేసేయండి, అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు నేను 3 చిన్నులపై గబ్బాలు తీసుకున్నాను. అవి ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. నార్మల్గా ఇది పిల్లలు చిన్నులపై తినరు కదా, చిన్నులపై కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి. దీనిలో వేసామంటే పిల్లలకి తెలియదు కూడా వేసామని. చూసారు కదా, నేను 3 తీసుకున్నాను. అలానే ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, అది కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర తీసుకోవాలి, దాన్ని కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి. చూసారు కదా, మ్యాగీ కూడా ఉడికిపోయింది, అది పక్కన పెట్టేసుకోవాలి తీసి. నెక్స్ట్ ఒక చిన్న బాండి తీసుకోండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోయింది. 5 మినిట్స్లో అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మరీ ఎక్కువ అక్కర్లేదు. డిఫరెంట్గా ఈజీగా చక్కగా చేయొచ్చండి. మ్యాగీ అంటే అందరిలో ఉంటుంది కదా, చక్కగా దాంతో డిఫరెంట్గా చేసి ఇవ్వండి పిల్లలకి. ఈవినింగ్ వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 5 మినిట్స్లో వేడివేడిగా చేసి ఇవ్వచ్చు, చక్కగా తింటారు. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీన్ని, డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా. నెక్స్ట్ చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం. మీరు కారాన్ని పట్టి వేసుకోండి, చిన్నపిల్లలు కదా, నేను కొంచెం వేసాను. చూసారు కదా, సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది అది. మ్యాగీ ప్యాకెట్లో వచ్చిన మసాలా కూడా వేసుకోవాలి. చూసారు కదా, అది కూడా వేసుకొని తిప్పుకోవాలి. నెక్స్ట్ అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, మ్యాగీ కూడా వేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోవాలి. తర్వాత ఫైనల్గా లెమన్ అండి, లెమన్ పిండుకోవాలి. నేను ఒక బద్ద పిండుకుంటున్నాను. తర్వాత మనం చాప్ చేసుకున్నాం కదా కొత్తిమీర, ఆ కొత్తిమీర కూడా తీసుకొని జల్లుకోవాలన్నమాట. అంతేనండి, అయిపోయింది. ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన లెమన్ మసాలా మ్యాగీ. చూసారు కదా, ఈజీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, పుల్ల పుల్లగా ఉంటుంది కదా. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.